మహాభారతం స్త్రీ పర్వం తెలుగులో 59వ ఎపిసోడ్. వ్యాసమహర్షి గాంధారితో, గాంధార రాజపుత్రి, ఏం చేయబోతున్నావు? నీ పాతివ్రత్య ప్రభావంతో ధర్మరాజును కాల్చివేయాలని చూస్తున్నావా? నిష్కళంక చరితురాలివైన నీవు చేయదగిన పనేనా ఇది? దుర్యోధనుడు యుద్ధరంగానికి వెళ్లబోతూ ఆశీస్సుల కోసం నీవద్దకు వచ్చినప్పుడు నీవేమని దీవించావో గుర్తుందా? యతోధర్మ తతోజేహ అన్నావు. ధర్మమున్నచోట విజయముంటుంది, ధర్మానికి విజయం కలగాలి అని దీవించావు. నీ దీవెన ప్రకారమే ధర్మం గెలిచింది. పుత్రశోకంలోపడి వివేకాన్ని మరచిపోతున్నావు. పాండవులు నీ బిడ్డలు. మీ వృద్ధాప్యజీవితం వారిదగ్గరే ముగివలసి ఉన్నది అంటూ హితం చెప్పాడు వ్యాసమహర్షి. గాంధారి సాంతురాలై, మహర్షి, నా అజ్ఞానాన్ని మన్నించండి. ధర్మరాజు ధర్మం తప్పి అన్యాయంగా గదాయుద్ధం చేయించి దుర్యోధనుని చంపించాడుగదా. ఆ దుంహకమే నన్ను ఈ దుష్కార్యానికి పురికొల్పింది. గదాయుద్ధంలో నడుముకి క్రింది భాగాన కొట్టకూడదు కదా. ఒంటరిని చేసి మోసంతో చంపటం న్యాయమేనా? అంతేకాదు మునీంద్రా, సువిశాల భరతఖండాన్ని పరిపాలించిన సార్వభౌముని తొడలు విరచి క్రిందవైచి దుర్యోధనుని తలను ఎడమకాలితో తన్నాడు భీముడు. అదికాక యుద్ధరంగంలో దుశ్శాసనుడి గుండెచీల్చి ఈ భీముడే రక్తం త్రాగాడట. వీడు ఏ జన్మనెత్తాడు? మానవ జన్మనెత్తాడా? రాక్షస జన్మనెత్తాడా? చెప్పండి మహర్షి అంటూ వలవల ఏడ్చింది గాంధారి. మౌనమైపోయాడు వ్యాసమహర్షి. అప్పుడు భీమసేనుడు గాంధారికి దగ్గరగా వచ్చి, అమ్మా, తప్పుచేసి ఉంటే నాకు శిక్ష వేయాలిగాని ధర్మమూర్తి అయిన మా అన్నయ్యను శిక్షిస్తావా? ఆనాడు కురుసభలో ద్రౌపదికి తొడలు చూపించి రమ్మని సాయిగచేశాడు దుర్యోధనుడు. నాటి ప్రతిజ్ఞను తీర్చుకోవడం కోసం నేను నాభి క్రింద కొట్టవలసి వచ్చింది. దుశ్శాసనుడు ఏంచేశాడో నీకు తెలియదా తల్లీ? నిండు సభలో పాంచాలి జుట్టుపట్టి చీరలాగా మానభంగం చేయబోయాడు. అందుకే వాడి గుండెలు చీల్చి నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకొన్నాను. పాపపుణ్యాల గురించి నాకు తెలియదు. నేను దుశ్శాసనుడి రక్తం త్రాగానని అన్నావు గదమ్మా. నేను రక్తం త్రాగలేదు తల్లీ. త్రాగనట్లుగా చేసి పెదవులకు పూసుకొన్నాను. మానవ రక్తం త్రాగటానికి నేను రాక్షసుడను కాదు. భీముని సమర్థనకు శాంతించింది గాంధారి. పాండవులు కుంతీదేవికి నమస్కరించి ఆశీస్సులందుకొన్నారు. మనుమలందరూ అశ్వత్థామ చేతిలో మరణించిన విషయం గుర్తు తెచ్చుకుని కన్నీరు కార్చింది కుంతి. శాంతపరిచాడు వాసుదేవుడు. గాంధారిదేవి వ్యాసమహర్షికి నమస్కరిస్తూ, పరాశరనందనా, నాదొక కోరిక. నా భర్త పుట్టందుడు కావటం వల్ల కళ్లకు గంతలు కట్టుకుని పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తున్నాను. నాకు యుద్ధంలో వీరమరణం పొందిన వీరులందరినీ తుదిసారి చూడాలని కోరికగా ఉంది. నా కళ్లగంతలు తీయకుండా దర్శించే భాగ్యం కలిగించండి భగవాన్ అని ప్రాధేయపడింది. వ్యాసమహర్షి గాంధారి కోరికను మన్నిస్తూ, గాంధారీ, నీవు ఇక్కడే ఉండి కురుక్షేత్రమంతా చూడగలని దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్యదృష్టి నీకు కొద్ది సమయమే ఉంటుంది. చూడు అని మంత్రజలాన్ని ఆమె పైచల్లాడు. అందరికీ పరలోక క్రియలు నిర్వర్తించమని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు. వ్యాసుడిచ్చిన దివ్యదృష్టితో గాంధారీదేవి కురుక్షేత్రమంతా కలయచూచింది. ఒక్కొక్కరినీ చూస్తూ విలపిస్తూ గుండెలు కొట్టుకుంటూ ఉంటే ఆమెనెవరూ ఆపలేకపోయారు. తలలు త్రైగి, కాళ్ళు చేతులు సంహరింపబడి, గ్రద్దలు, నక్కలు పీక్కుతిన్న వీరులందర్నీ చూచి అగ్నిపర్వతంలా మండిపోయింది గాంధారి. కృష్ణుని తనవద్దకు పిలిపించుకొన్నది గాంధారి. పిలిచావా అత్తా అంటూ వచ్చాడు కృష్ణుడు. వచ్చావా కృష్ణా? పిలువనంపితే రాకుండా ఉంటానా అన్నాడు కృష్ణుడు. కృష్ణా, నీ మాటలలో ఉన్న తీపిదనం నీచేతలకు లేదు. కపటనాటక పాత్రధారివి, కురుక్షేత్ర యుద్ధ సూత్రధారివి. కురుపాండవులకు సంధి చేయాలని నిజంగా నీవు కోరుకుంటే సంధి జరిగవుండేది కాదా? యుద్ధం జరిగించటం నీ సంకల్పం. దాయాదుల వైషమ్యాలను రక్తంతో కడిగించావు. దీనికంతా నీవే కర్తవు. ఎందుకిలా చేశావయ్యా? లక్షలాది పుణ్యస్త్రీల పసుపు కుంకుమలు నేలరాల్చి వైధవ్యాన్ని నెత్తినపెట్టావు. కృష్ణా, అదిగో వింటున్నావా? భరతసామ్రాజ్య స్త్రీల ఏడ్పులు వింటున్నావా? ఒక్క దుర్యోధనునికి బుద్ధి చెప్పటానికి ఇందరి వీరుల ప్రాణాలు బలిచేశావా? చెప్పవయ్యా చెప్పు. రాయభార నెపంతో వచ్చి నాబిడ్డను రెచ్చగొట్టి రక్తపాతాన్ని సృష్టించావు. నీ దమన నీతికి శిక్ష అనుభవించి తీరవలసిందే. సరిగా విను కృష్ణా. నేటికి 36 సంవత్సరాల తరువాత భరతకుల నాశనం ఏ విధంగా జరిగిందో అదే విధంగా అంతఃకలహాలతో యాదవకులమంతా సర్వనాశనమైపోతుంది. ఇది నా శాపం. ఏడుస్తూనే కృష్ణునికి శాపమిచ్చింది గాంధారి. చిద్విలాసంగా నవ్వాడు కృష్ణుడు. అత్తా, ఆంబికేయ పత్ని, జరుగవలసింది జరిగితీరుతుంది. విధి ఆజ్ఞకు అందరూ బద్ధులే.
ఎవరికైనా కర్మాధికారమేగాని ఫలితాధికారం ఉండదమ్మా అంటూ కృష్ణుడు నవ్వుతుంటే బిత్తరపోయింది గాంధారి. గాంధారి శాపానికి పాండవులెంతగానో నొచ్చుకున్నారు. ధౌమ్య పురోహితుని సారథ్యంలో కృష్ణ, విదుర, ధృతరాష్ట్ర, కృపాచార్య, సంజయులతో నదీతీరానికెళ్లి అందరికీ మరణోత్తర క్రియలు నిర్వర్తించాడు ధర్మరాజు. పేరుపేరునా పిండప్రదానం చేశాడు. తిలోదకాలిస్తున్న ధర్మరాజుకి క్షణక్షణానికి కర్ణుడు కళ్లలో కనబడుతుంటే విస్మయపడుతూ కృష్ణుని దగ్గరగా పిలిచి, వాసుదేవా, కర్ణుడు మరణించికూడా నన్ను బాధిస్తున్నాడు. మాటిమాటికి కర్ణుని రూపం నా కళ్లముందు కనిపిస్తూ ఉంది. ఏమిటిది? అడిగాడు ధర్మజుడు. కృష్ణుడు మర్మంగా నవ్వుతూ, ఏముంది ధర్మజా, కర్ణునికి కూడా పిండ ప్రదానం చేసి కర్మకాండలు నిర్వహిస్తే సరిపోతుంది అన్నాడు. వాసుదేవా, హాస్యమాడటానికి ఇదా సమయం? హాస్యం కాదు ధర్మజా, సత్యమే చెపుతున్నాను. ఏమంటున్నావు కృష్ణ? కృష్ణుడు వెంటనే కుంతీదేవిని అక్కడకు పిలిపించాడు. అత్తా! అందరికీ పిండప్రదానం చేస్తున్నాడు ధర్మజుడు. అందరితో పాటుగా కర్ణునికి కూడా పిండప్రదానం చేయమని చెప్పు. నీవు చెబితేగాని వినేట్లులేడు. కుంతీదేవి కన్నీళ్లతో తలవంచుకొన్నది. అమ్మా! ఏమంటున్నాడో కృష్ణుడు విన్నావా? అడిగాడు ధర్మజుడు. అవును నాయనా, కర్ణుడు రాధేయుడు కాదు, కౌంతేయుడు. నీకన్న ముందుగా నాకన్యప్రాయాన దుర్వాస మహర్షి వరప్రభావంతో సూర్యభగవానునికి జన్మించినవాడు అంటూ కర్ణుని తలచుకొని ఏడ్చేసింది కుంతి. అదిరిపడ్డాడు ధర్మరాజు. కర్ణుని జన్మరహస్యం విన్న పాండవులకు మతిచలించినట్లు అయింది. కర్ణుని దానవీరశూర వీరవిక్రమాలు తలచుకుని కన్నీరు నించారు అందరూ. అన్నగారి మరణానికి కారణమయ్యామని కుమిలిపోయారు. ధర్మజుడు కన్నీళ్లతో కుంతిని సమీపించి, తల్లీ, ఎంతటి ఘోరం జరిగపోయింది. కర్ణుడు నాకు సోదరుడా? ఈ సత్యాన్ని ఎందుకు దాచావమ్మా? అయ్యో తల్లీ, నాచేత ఎంతటి పాపం చేయించావు. తోడబుట్టినవాడినే చంపుకునేంతటి హీనునిగా చేశావుగదమ్మా. ఏ గంగాస్నానం చేసి ఈ పాపాన్ని ప్రాక్షాళనం చేసుకోమంటావు? ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఇంతటి రక్తపాతం జరిగవుండేదా? కర్ణుని అండ చూచుకునేగదమ్మా దుర్యోధనుడు యుద్ధసిద్ధుడయ్యాడు. అంగరాజు నా సోదరుడని తెలిసి ఉంటే దుర్యోధనుడు కాని నేను కాని యుద్ధానికి దిగేవారమా? తల్లీ, ఎంతటి ఘోరం జరిగపోయింది. వీరాధివీరుడు దానగుణశీలుడు ఆడితప్పని యుద్ధయోధుడు నీవు దాచిన రహస్యం వల్ల మట్టిపాలైపోయాడుగదమ్మా అంటూ మతిచలించినవాడిలా విలపించాడు ధర్మరాజు. ధర్మజుని శాంతపరుస్తూ కృష్ణుడు, ధర్మజా, జరిగింది జరిగపోయింది. గతాన్ని తలచి నీవెంత దుంహకించినా ఫలితం లేదు. కర్ణుడు నీ సోదరుడని నీకు తెలియదుగాని తాను కౌంతేయుడనని కర్ణునికి తెలుసు. స్నేహధర్మంకోసం సోదరులతోనే కలహించి కన్నుమూసిన కర్ణునికి పిండప్రదాంచేసి సద్గతులు కలిగించు అన్నాడు. కర్ణుని భార్య చంద్రమతీదేవిని పిలిపించుకుని ఆమె కాళ్లకు నమస్కరించాడు ధర్మజుడు. కర్ణునికి ఉత్తరక్రియలు నిర్వర్తించి చంద్రమతీదేవిచేత ఎన్నో దానాలను ఇప్పించాడు. కర్ణమరణాన్ని జీర్ణించుకోలేని ధర్మజుడు ఈనాటి నుండి రహస్య విషయాలు స్త్రీలవద్ద దాగకుండుగాక అని లోకంలోని స్త్రీలందరినీ శపించాడు ధర్మరాజు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి.